Good morning, students. Open your term books and go to page number 6. Today we will do an English lesson. What is the lesson name? Let's save the lake. Manandaram lake ni save చేద్దాము అని ఉంది. Okay, so shall we save the lake? Let's see. Gautam and Shrishti could hardly wait for the train to come to a halt at Azadpur. Grandma was waiting at the gates of old bungalow. She hugged each child and asked, "How do you want to spend your time here?" సో గౌతమ్ అండ్ సృష్టి వీళ్ళిద్దరు వచ్చారనమాట. వాళ్ళ ట్రైన్ ఎప్పుడెప్పుడు అవుతుంది అని వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళ ట్రైన్ ఎక్కడ ఆగింది? అజద్పూర్ దగ్గర ఆగింది. వాళ్ళ ట్రైన్ ఆగిన తర్వాతనే వెంటనే గ్రాండ్మా వాజ్ వెయిటింగ్ అట్ ద గేట్ దగ్గరనే గ్రాండ్మా వాజ్ వెయిటింగ్. ఇక్కడ ఓల్డ్ బంగ్లా దగ్గర రాగానే ఏమని అడుగుతుంది? హౌ డూ యూ వాంట్ టు స్పెండ్ యువర్ టైమ్ హియర్? మీరు ఇక్కడ టైం ఎలా స్పెండ్ చేద్దామని అనుకుంటున్నారు అని గ్రాండ్మా ఈజ్ ఆస్కింగ్ బోత్ ద చిల్డ్రన్. ఓ దాది, గౌతమ్ ఎక్స్ప్లెయిన్డ్, ఐ వాంట్ టు గో ఫిషింగ్ విత్ హరి లైక్ ఐ డిడ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ టైం నేను హరితో ఎలా ఫిషింగ్కి వెళ్ళానో ఇప్పుడు కూడా నేను అలాగే వెళ్తాను అని చెప్తున్నాడు. హూ ఇస్ టెల్లింగ్? గౌతమ్ ఇస్ టెల్లింగ్ టు గ్రాండ్ మదర్. At Grandma's house in the village, the day began early. Uncle took Hari, the gardener, and the children to the lake in his jeep. He dropped them there and returned home. So grandma village దగ్గర ఏమవుతుంది? డే అనేది చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? అంకుల్ హరి ఎవరు? హీఈస్ ద గార్డెనర్. గార్డెన్ని చూసుకునే వాళ్ళని గార్డెనర్ అంటారు. సో హరి అనే గార్డెనర్ని అంకుల్ తీసుకెళ్తున్నారు అనమాట. హరిని విత్ బోత్ ద చిల్డ్రన్. హీస్ టేకింగ్ దెమ్ ఇన్ అ జీప్. హీ డ్రాప్ దెమ్ దేర్ అండ్ రిటర్న్ హోమ్. వాళ్ళిద్దరిని విలేజ్ దగ్గర డ్రాప్ చేసి హీ వెంట్ బ్యాక్ టు ద హోమ్. Hari and Gautam ran to the bank of the lake, but Srishti followed slowly, looking at the scenery around her, taking in the fresh air, drinking in the greenery with her eyes. సో హరి అండ్ గౌతమ్ వెంటనే ఫాస్ట్గా వెళ్ళారనమాట లేక్ దగ్గరికి. బట్ సృష్టి షీఈస్ గోయింగ్ వెరీ స్లోలీ. మొత్తం సీనరీ అంతా ఎంజాయ్ చేస్తుందన్నమాట. షీఈస్ లుకింగ్ అరౌండ్, ఫ్రెష్ ఎయిర్ని బ్రీత్ చేస్తూ మొత్తం గ్రీనరీని షీఈస్ లుకింగ్. ఓకే, she saw a dark, ugly building spouting black smoke a little further down the bank. అప్పుడు what did she see? డార్క్ అగ్లీ బిల్డింగ్. ఒక డార్క్ అంటే వెరీ బ్లాక్ అగ్లీ బిల్డింగ్ ఉందన్నమాట అక్కడ. ఆ బిల్డింగ్ ఎందుకంత అగ్లీ ఉంది? బికాస్ బ్లాక్ స్మోక్ అక్కడ నుంచి వస్తూ ఉందన్నమాట. అండ్ వేర్ డిడ్ ఇట్ ఫైనలీ గో? ఫైనలీ రివర్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిందనమాట ఆ స్మోక్ అంతా. Before she could reach the building, she saw a large pipe opening into the lake. బిల్డింగ్ని రీచ్ అవ్వకముందే ఏం చూసింది? షీ సా లార్జ్ పైప్ ఓపెనింగ్ ఇన్ టు ద లేక్. ఒక పైప్ అనేది లేక్ దగ్గర ఉందంట. డార్క్, turbid and frothy water with an odd acrid smell silently flowed out of this pipe into the lake. సో అప్పుడు ఏమైంది? డార్క్ ఫ్లూయిడ్ మొత్తం ఆ పైప్ నుంచి లేక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట అక్కడి నుంచి. On the bank right next to opening of the pipe lay a fish dead. సో ఈ బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే ఇదనమాట. సో ఈ బ్యాంక్ దగ్గర ఏముంది? ఒక ఫిష్ చనిపోయి ఉందన్నమాట. ద ఫిష్ వాజ్ డెడ్. ఓ పువర్ థింగ్, ఐ వండర్ హౌ, సృష్టి సెడ్ టు హర్ సెల్ఫ్. అయ్యో ఈ ఫిష్ ఎలా చనిపోయిందో ఏమో అని సృష్టి వాజ్ థింకింగ్. And then in horror noticed at least 3 more fish lying dead nearby untouched by animals. అలా ఒక ఫిష్ని చూసే లోపే ఏమైంది? ఇంకా 3 more fishes ఉన్నాయంట. అట్లీస్ట్ 3 more fishes చనిపోయి ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ untouched by animals. ఓకే, till here we know the story. We will read the rest of the story tomorrow. So now read with me. Before reading, what happened in the entire story? ఫస్ట్ బోత్ ఆఫ్ దెమ్, గౌతమ్ అండ్ సృష్టి వాళ్ళ గ్రాండ్ మదర్ విలేజ్కి విజిట్ చేస్తారనమాట. విజిట్ చేసినప్పుడు ఏమవుతుంది? వెంటనే గౌతమ్ ఏమని చెప్తారు? ఇక్కడ టైంని ఎలా స్పెండ్ చేస్తారు అని అంటే, లాస్ట్ టైం హరితో ఎలా ఆడుకున్నానో ఈసారి కూడా అలానే ఆడుకుంటానని గౌతమ్ టెల్స్ టు హిస్ గ్రాండ్ మదర్, రైట్?
సో నెక్స్ట్ డే ఏమవుతుంది, డే చాలా ఎర్లీగా బిగిన్ అయ్యి అప్పుడు అంకుల్ ఏం చేస్తారు, హరి ద గార్డెనర్, హరి ఎవరు, హీఈస్ ద గార్డెనర్, గార్డెన్ని చూసుకునే వాళ్ళని గార్డెనర్ అని అంటాం. సో హరి ఇంకా బోత్ ఆఫ్ ద చిల్డ్రన్ని తీసుకొని అంకుల్ విల్ గో టు ద విలేజ్. ఈలోపు ఏమవుతుంది, హరి అండ్ గౌతమ్ బోత్ ఆఫ్ దెమ్ రివర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంటారు. బట్ సృష్టి మొత్తం సీనరీ అంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు వాట్ డస్ షీ ఫైండ్, వెరీ బిగ్ డార్క్ అండ్ అగ్లీ బిల్డింగ్ ఉంటుందన్నమాట. అక్కడ ఏమవుతుంది, అక్కడ డార్క్ స్మోక్ అనేది వస్తుందన్నమాట. సో ఆ బిల్డింగ్ని రీచ్ అయ్యేలోపు ఏమవుతుంది, ఒక పైప్ కనిపించింది. షీ సా అ పైప్. అక్కడ నుంచి వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. సమ్ ఫ్లూయిడ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద రివర్. దెన్ వాట్ షీ ఫౌండ్, ఒక డెడ్ ఫిష్ ఉందన్నమాట. ఆ డెడ్ ఫిష్, అయ్యో ఇది ఎలా చనిపోయిందో అని అనుకునే లోపే షీ ఫౌండ్ 3 more డెడ్ ఫిషెస్, అట్లీస్ట్ 3 more డెడ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో తర్వాత ఏమవుతుంది అనేది వీ విల్ రీడ్ ఇట్ టుమారో. రైట్ నౌ రీడ్ విత్ మీ. Gautam and Srishti could hardly wait for the train to come to a halt at Azadpur. Grandma was waiting at the gates of the old bungalow. Full stop ragane, you have to take some break. She hugged each child and asked, how do you want to spend your time here? Oh Dadi, Gautam exclaimed, I want to go fishing with Hari like I did last year. At Grandma's house in the village, the day began early. Uncle took Hari, the gardener, and the children to the lake in his jeep. He dropped them there and returned home. Hari and Gautam ran to the bank of the lake, but Srishti followed slowly, looking at the scenery around her, taking in the fresh air, drinking in the greenery with her eyes. She saw a dark, ugly building spouting black smoke a little further down the bank. Before she could reach the building, she saw a large pipe opening into the lake. Dark, turbid, and frothy water with an odd acrid smell silently flowed out of this pipe into the lake. On the bank, right next to the opening of the pipe, lay a fish dead. Oh, poor thing, I wonder how, Srishti said to herself, and then in horror noticed at least 3 more fish lying dead nearby, untouched by animals. Now, write down hard works in your classwork, okay? Bungalow, Bungalow, bungalow. Exclaimed, Exclaimed, exclaimed. Gardener, Gardener, gardener. Greenery, Greenery, greenery. Scenery, Scenery, scenery. Spouting, Spouting, spouting. Frothy, Frothy, frothy. Untouched, Untouched, untouched. Horror, Horror. Okay, write down all these hard words in your classworks and read page number 6 and 7 in your textbook. Okay, bye children.